హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వెబ్టెక్. నా పేరు కళ్యాణ్. ఈ వీడియో మనం స్టార్ట్ చేయబోతున్న డిఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ జర్నీకి సంబంధించి అనౌన్స్మెంట్. ఈ వీడియోలో డిఎస్ఏ అంటే ఏంటో కొంచెం డిస్కస్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్ నుంచి బిగినర్ నుంచి అడ్వాన్స్ వరకు డిఎస్ఏలో ఉండే కాన్సెప్ట్స్, థియరీ అండ్ ప్రాక్టికల్, అలాగే మెయిన్గా లాజిక్ అర్థం చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం, ఇవి నేర్చుకోవడంతో పాటు ఇంటర్వ్యూస్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా కవర్ చేస్తాం. అండ్ మనం స్టార్ట్ చేస్తున్న డిఎస్ఏ కోర్స్కి సంబంధించి ప్రీ రిక్విజిట్స్ ఏంటంటే, ఈ డిఎస్ఏ కోర్స్ మనం జావాని బేస్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి ముందుగా మనకి జావాలో బేసిక్స్ తెలిసి ఉండటం చాలా ఇంపార్టెంట్. అంటే జావాలో సింటెక్స్ ఎలా రాయాలి, వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అలాగే కంట్రోల్ ఫ్లో, ఈ కంట్రోల్ ఫ్లోలో కండిషనల్ స్టేట్మెంట్స్ ఎలా రాస్తాం, ఎస్పెషల్లీ లూప్స్ అనేవి ఈ డిఎస్ఏలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అందులోని ఫార్ లూప్ అంటే ఏంటి, వైల్ లూప్ అంటే ఏంటి, నెస్టెడ్ లూప్ అంటే ఏంటి, అలాగే బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ ఎలా రాస్తాం, వీటితో పాటు క్లాసెస్ అంటే ఏంటి, యారేస్ అంటే ఏంటి, మెథడ్స్ అంటే ఏంటి, అలాగే జావాలో ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది, ఇవి తెలుసుకుంటే ఈ డిఎస్ఏ కోర్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ముందుగా డిఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్. ఈ డిఎస్ఏ అనేది ప్రోగ్రామింగ్కి అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఫౌండేషన్ అని చెప్పొచ్చు. అంటే మనం ఎఫిషియెంట్గా సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలన్నా, డేటాని ప్రాపర్గా హ్యాండిల్ చేయాలన్నా, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలన్నా ఈ డిఎస్ఏ కాన్సెప్ట్స్ బాగా ఉపయోగపడతాయి. ఈ డిఎస్ఏలో డేటా అంటే రా ఫ్యాక్ట్స్ లేదా ఫిగర్స్. ఈ డేటా అంతా ఒకటిగా ఉంటే అది మీనింగ్లెస్. సో ఈ డేటాను ప్రాసెస్ చేయటం లేదా ఆర్గనైజ్ చేసినప్పుడు అది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. అదే డేటా స్ట్రక్చర్ అంటే డేటాని ఆర్గనైజ్ చేసి స్టోర్ చేసే విధానం. ఈ డేటా స్ట్రక్చర్స్తో డేటాని ఎఫిషియెంట్గా యాక్సెస్ చేయొచ్చు అండ్ మోడిఫై చేయొచ్చు. ఈ డేటా స్ట్రక్చర్స్లో కొన్ని రకాలు ఉన్నాయి. అవి యారేస్, లింక్ లిస్ట్, ట్యాగ్స్, క్యూస్ అండ్ గ్రాఫ్స్. మన అవసరానికి తగ్గట్టుగా కావాల్సిన డేటా స్ట్రక్చర్ని చూస్ చేసుకొని ఉపయోగించవచ్చు. అయితే ఈ డేటా స్ట్రక్చర్స్లో ఏ డేటా స్ట్రక్చర్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఏ సందర్భంలో ఉపయోగించాలనేది ఈ కోర్సులో మనం డీటెయిల్గా నేర్చుకుంటాం. అలాగే ఆల్గోరిథం అనేది మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇచ్చే స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్. అలాగే ఈ ఆల్గోరిథమ్స్ అనేవి సాఫ్ట్వేర్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఎఫిషియెంట్గా వర్క్ చేయాలన్నా, బాగా పర్ఫామ్ చేయాలన్నా డిపెండ్ అయ్యేది ఈ ఆల్గోరిథమ్స్ మీదనే. సో సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే డేటా స్ట్రక్చర్స్ అనేవి డేటాను ఆర్గనైజ్ చేయడానికి, ఆల్గోరిథమ్స్ అనేవి ఆ డేటాతో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడతాయి. టోటల్గా ప్రోగ్రామింగ్లో ఈ డిఎస్ఏ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇది మనం స్టార్ట్ చేస్తున్న డిఎస్ఏ కోర్స్కి సంబంధించి ఇంట్రొడక్షన్. ఈ నోట్స్ మనం ఏదైతే చూస్తున్నామో ఈ వీడియో మాత్రమే కాదు, కమింగ్ వీడియోస్లో కూడా ప్రతి టాపిక్కి సంబంధించి వాటి నోట్స్ అనేది నేను నా గిట్హబ్ అకౌంట్లోకి పుష్ చేసి ఆ లింక్స్ మీకు ప్రతి వీడియోకి వాటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీటికి సంబంధించిన రిపాజిటరీస్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ HTML పేజెస్ని మీరు బ్రౌజర్లో ఓపెన్ చేసి డిజిటల్గా ఈ నోట్స్ ఇలా చదువుకోవచ్చు. అలాగే మీరు జావా ఫుల్ స్టాక్ కూడా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఫుల్ స్టాక్ అని కామెంట్ చేయండి. జావా ఫుల్ స్టాక్ కోర్స్కి సంబంధించి కోర్ జావా, స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్ మీద వీడియోస్ చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ ఎవరికి ఉపయోగపడతాయో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేసి ఛానల్ రికమెండ్ చేయండి. కోర్సులో కలుసుకుందాం. టేక్ కేర్. జై హింద్.